పేదల ప్రాణాలు కాపాడేందుకు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు పేషెంట్లను తీసుకొచ్చే ఆశా వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు ఆశా వర్కర్లు. తమకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, కూర్చోవడానికి గది ఇవ్వడం లేదని, కనీసం వాష్రూమ్ సౌకర్యం కూడా కల్పించడం లేదని ఆశా వర్కర్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నేరుగా గాంధీ హాస్పిటల్కు వెళ్లి సూపరింటెండెంట్తో సమావేశమయ్యారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆశా వర్కర్ల సమస్యలను సూపరింటెండెంట్కు వివరించారు. ఆశా వర్కర్లు పేదల కోసం పనిచేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ అని, వారికి వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రత్యేక గదిని తక్షణమే ఏర్పాటు చేసి పరిశుభ్రమైన వాష్రూమ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆశా వర్కర్లను గౌరవంగా చూడాలని సూపరింటెండెంట్కు సూచించారు. ఆ తర్వాత హాస్పిటల్లోని పలు వార్డులను కలియ తిరిగారు ఎమ్మెల్యే. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి పేషెంట్స్, వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్కు మౌలిక వసతుల విషయంలో గానీ, ఏమైనా వైద్య పరికరాల అవసరం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఏర్పాట్లు చేయిస్తారని సూపరింటెండెంట్కు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. తమ సమస్యలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారంటూ ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు.